అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పవే ప్రేమ పార్ట్ 12 విందాం. అను మాటిమాటికి ఫోన్ స్క్రీన్ కిందకి పైకి చూస్తూ దాని మీద ఉన్న పిక్ని చూస్తోంది. బాగా గుర్తొస్తున్నావురా ఇవాళ. రేపు నీ బర్త్డే కదా. ఎవ్రీ ఇయర్ కలిసి జరిపేవాళ్ళం. కానీ ఇప్పుడు కనీసం విష్ కూడా చేయలేకపోతున్నానంటూ వస్తున్న కన్నీరుని లెక్క చేయకుండా గతం తలుపులు తట్టిందాను. చైతు మెల్లగా అన్నయ్య లేస్తాడేమో. మీ అన్నయ్య? ఎంత చెల్లివైతే మాత్రం ఇంత జోక్ చేయకూడదమ్మా అన్నాడు చైతు. పోరా అంది అను. సర్లే ముఖమల్ల పెట్టకు. టైం ఎంత? 11:58 సెకండ్స్ కూడా చెప్పాలా? వద్దులే, నువ్వు లెక్క పెడుతూ కూర్చో. ఇంతలో 12 అవ్వగానే టప్ మన బెలూన్ సౌండ్, మెరుపులు రాలుతూ హ్యాపీ బర్త్డేరా శివ అంటూ చైతు, హ్యాపీ బర్త్డేరా అన్నయ్య అంటూ అను. థ్యాంక్ యూ. నన్ను పడుకోనివ్వండి, నాన్న లేస్తే తిడతారు. చెప్పానా? చూడు లెగట్లేదు వాడు. పాపం చిన్నపిల్లాడు, నేను లేపుతా నాగు. అన్నయ్య రే లేగరా, నీకోసం నేను చైతు కష్టపడి కేక్ తెచ్చాం, లేవరా ప్లీజ్. ఏంటి నా కోసమా? అమ్మ నాన్న ఏమనలేదా? నువ్వు లెగువే ముందు. అదొక అందమైన చాక్లెట్ కేక్. దాని మీద అన్నయ్య అని ఒకవైపు, దోస్తని మరోవైపు, మధ్యలో శివ అనుంది. అను కట్ చేసేంత వరకు నవ్వకు అన్నాడు చైతు. సరే సరే అందాను. కేక్ కట్ చేయడమూ అయింది. లోపలున్న బెలూన్ పేలి ముఖమంతా క్రీమ్ అంటుకోవడమూ అయింది. దాని వెనకాలే 2 నవ్వులు. రే మిమ్మల్ని అని శివ అంటుండగా, అన్నయ్య ఇలా బాగున్నావురా అంది అను. రే ఇలాంటి ఆణిముత్యాలు దాచుకోవాలి, మా చెల్లికి చూపించాలిగా రేపు అంటూ ఫొటోస్ క్లిక్కమనిపించాడు చైతు. రూమంతా తిరిగి తిరిగి కింద నుంచి కేక వినిపించేదాకా కొట్టుకున్నారు. శివ రాత్రిపూట ఏంట్రా గంతులు, పడుకోలేదా ఇంకా? అమ్మా పడుకుంటున్నామమ్మా అన్నాడు శివ. హ్యాపీ బర్త్డేరా అన్నయ్య. హ్యాపీ బర్త్డే. వినిపిస్తోంది కదా ఈ చెల్లి మాట నీకు అనుకుంటోందను. అప్పటి ఫొటోస్ చూస్తూ ఇంకో ఫోటో తిప్పింది. ఇలా ఇంటి నుంచి వచ్చేయడానికి ప్రత్యేకంగా కాకపోయినా నువ్వేగా పరోక్ష కారణం అంటూ స్క్రీన్ మీద ఉన్న పిక్ని బాధగా చూస్తోంది. మళ్ళీ గతంలోకి వెళ్తే, చైతు నువ్వంటే నాకు ఇష్టం అందాను. ఏమంటున్నావను అన్నాడు చైతు. అవును చైతు, నేను నీతో ఉన్నంత ఫ్రీగా ఎవరితోనూ ఉండలేను. నీతో ఉంటే నాకు ఇంకేం వద్దనిపిస్తుంది. అమ్మా నాన్న భయం ఉండదు, లోన్లీగా అనిపించదు. నువ్వు తోడుంటే నా ఫేస్ మీద స్మైల్ ఎందుకు వస్తుందో కూడా తెలియదు. వీటన్నింటికి ఒకటే ఆన్సర్, ఐ లవ్ యూ చైతు, ఐ లవ్ యూ అందాను. అను మాటలు విన్న చైతు, అను ప్లీజ్ నువ్వు ఇలా మాట్లాడకు. ఇక మీదట నీతో నేను క్లోజ్గా కూడా మూవ్ అవ్వలేను. అండ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ అన్నాడు చైతు. అంటే అందాను. సారీ అను, నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. అండ్ ఇప్పటి నుంచి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నాడు చైతు. ఇప్పుడు మళ్ళీ వర్తమానంలోకి వస్తే, ఈ మాత్రం దూరం చాలా చైతు, ఇంకా పెరగాల అంటూ ఫోన్ను తన గుండెకు హత్తుకుని ఏడుస్తోందను. ఇంతలో అను అన్న మాటకు లిక్కిపడి, గాయత్రి నువ్వెప్పుడొచ్చావు అందాను. ఎందుకు ఏడుస్తున్నావే అంటూ తన పక్కనే కూర్చుంది. కానీ అను ఏం మాట్లాడలేదు. దాంతో గాయత్రి తన భుజం మీద చెయ్యేసి, అను నువ్వు ఇలా రోజు బాధపడతావని తెలిసినా నువ్వు అడగొద్దన్నావని నేను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. కానీ నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను. ప్లీజ్ ఒక్కసారి నీ బాధను నాతో పంచుకుని నీ భారం తింపేయచ్చు కదే అంది గాయత్రి. కొన్ని చెప్పి నేను బాధ పెట్టలేను, నేనే మర్చిపోవడానికి ట్రై చేస్తానంటూ, పద గాయత్రి లేట్ అయింది పడుకుందాం అందాను. నాకు ఇది మామూలేగా అని అనుని తీసుకుని కిందకు వెళ్ళింది గాయత్రి. మరుసటి రోజు ఉదయాన్నే తలారా స్నానం చేసి గాయత్రితో పాటు శివాలయానికి వెళ్ళిందను. దేవా అన్నయ్యకి నా తరపున నువ్వు విశేష అందిస్తావా అంటూ దేవుడి దగ్గరే టెలిఫోన్ సర్వీస్ మొదలుపెట్టిందను. ఈరోజు కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనౌన్స్ చేస్తామని చెప్పడంతో అందరూ ఇన్ టైంకి ఆఫీస్కి చేరారు. మీటింగ్ హాల్లో టీమ్ లీడ్స్, టెక్నీషియన్స్, మేనేజర్గా కృష్ణ, అతని పక్కన మైనా ఉన్నారు. ఇంతలో కృష్ణ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు ఆల్రెడీ చేరాయి, బట్
నేను చెప్పాల్సినవి చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం 3 నెలల్లో దీన్ని కంప్లీట్ చేయాలి. మన రిజల్ట్ బట్టి కంపెనీ షేర్స్ అండ్ రిటర్న్స్ ఆధారపడి ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ అని చెప్పి మళ్ళీ షీజ్ మైనా, అసిస్టెంట్ మేనేజర్, కొత్తగా అపాయింట్ అయ్యారంటూ మైనాను అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఆల్రెడీ తనెవరో ఎందుకు వచ్చిందో తెలిసిన అనూకు మాత్రం చాలా అన్కంఫర్ట్గా ఉంది. తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. హైదరాబాద్లో చక్కటి డూప్లెక్స్ ఇల్లు, ముందర పూలలతల ఎల్లికలు, గుమ్మమెదురుగా వినాయకుని విగ్రహం. కానీ ఇల్లు మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. పైన గదిలో అను ఫోటో చూస్తూ, ఎరా ఈ బర్త్డేకి కూడా నీకు విష్ చేయాలనిపించలేదా? 3 ఏళ్ళయింది నిన్ను చూసి. ఎలా ఉన్నావో ఎక్కడున్నావో కూడా తెలియకుండా చేసావు కదమ్మా అంటూ అతడి కళ్ళు బాగా ఏడుస్తున్నాయి. ఇంతలో భుజం మీద చెయ్యేస్తూ, నాన్న ఏంట్రా ఇలా ఏడుస్తున్నావు? ఎక్కడున్నా మనశ్శాంతిగా ఉంటానని అంది కదరా. ఉన్న నువ్వు కూడా ఇలాగే ఉంటే నాన్నగారు ఏమైపోతారు? నిజానికి ఆమెకు కూడా దుఃఖం ఆగడం లేదు. కొడుకుని సముదాయిస్తుందంతే. తల్లి మాటలకు కళ్ళు తుడుచుకొని, సారీ అమ్మా, పద కిందకు వెళ్దాం అంటూ కిందకు వెళ్ళి సోఫాలో ఉన్న పెద్దావిడ దగ్గర ఆశీస్సులు తీసుకుని వాళ్ళ నాన్నగారిని అమ్మకు పక్కపక్క నుంచోబెట్టి ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. అందరి మనసులో ఒకటే ఆలోచన, అన్నయ్య రేయ్ ఇంకా వంగరా, అమ్మవాడిని లేవనివ్వకు, లేకపోతే బాగా బద్ధకం పెరిగిపోతుంది. అబ్బా ఎంత హాయిగా ఉందో నువ్వు ఇలా బుద్ధిమంతుల్లా ఉంటే అంటూ కిలకిలా నవ్వుతూ ఇల్లంతా తిరుగుతోంది. అది గుర్తొచ్చి అందరూ ఒక్కసారి నవ్వారు. ఆ వెంటే బాధ. కానీ ముందే తేరుకున్న శ్రీధర్ గారు, రే నీకోసమే స్వీట్ తెచ్చాను ఇదిగో అంటూ నోట్లో పెట్టారు శ్రీధర్ గారు. ఇది నాకు కాదు అనూకి అంటూ ఆగిపోయాడు శివ. ఎంత నార్మల్గా ఉందామన్నా వారి వల్ల కావట్లేదు. దాంతో టిఫిన్ పెట్టుదల్లో ఆకలేస్తోంది అంటూ కావాలనే మాట మార్చాడు శివ. సాయంత్రం తొందరగా వస్తాను, అలా బయటకు వెళ్దాం మా నాన్నమ్మతో సహా అంటూ రమణమ్మ గారిని చుడుతూ అన్నాడు. రోజు ఏదో విధంగా వాళ్ళని సంతోషపెట్టాలని అతని ఉద్దేశం. ఆ తర్వాత శివ వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కొడుకు కోసం ఆపుకున్న బాధకు ఆనకట్ట తెగింది. ఊరుకోనందు, అత్తయ్య నాకు నా కూతురు కావాలి అంటూ వాళ్ళ ఆయన శ్రీధర్ గారి వైపు తిరిగి, ఏమండి ఇప్పుడు నా తప్పు ఒప్పుకుంటాను, ప్లీజ్ అండి నా కూతురు నాకు కావాలంటూ ఉన్న చోటే కూలబడి ముఖంకి చేతులు అడ్డు పెట్టుకుని కన్నీని నేలపై వదులుతున్నారు. నందన, అది ఉన్నప్పుడు పరాయి వారికన్నా చిన్నగా చూశాను దాన్ని, కానీ ఇప్పుడు పశ్చాత్తాపడినా దానికి కానరాదు. ఆయన ఏడవడం లేదు కానీ అంతకు మించిన బాధను కళ్ళల్లో మోస్తున్నారు. ఇక్కడ బెంగళూరులో తన సిస్టమ్ ముందు కూర్చున్న అనూకి తన వాళ్ళెవరో బాధపడుతున్నట్టుగా గుండెల్లో చిన్న అలజడి. అబ్బా ఎందుకు ఇలా అనిపిస్తోంది అనుకుంటూ ఎదురుగా ఉన్న కృష్ణ క్యాబిన్లోకి చూసేసరికి అతను తలపట్టుకుని ఉన్నాడు. భరించలేనన్నట్టుగా కళ్ళు మూసుకుని ఉన్నాడు. దాంతో వెంటనే వేరే ఆలోచనే లేకుండా కంగారు ఒక ఫైల్ చేత పట్టుకుని కేఫ్ నుండి ఒక మంచి కాఫీ తీసుకుని నేరుగా లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళాక కృష్ణ బ్లూటూత్లో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. పక్కా వస్తాను కిరణ్మయ్ అంటూ తన పక్కన అను నిలబడ్డం చూసి వెంటనే వచ్చేసింది అని ఫోన్ టక్కున పెట్టేసి అనుని చూసి ఒక నవ్వు నవ్వాడు కృష్ణ. హే అను, నువ్వు నా కోసం అంటూ ఆశ్చర్యంగా అంతకంటే కంగారుగా చూస్తున్నాడు. నేను వచ్చానని మీరేం ఆపక్కర్లేదు మీ పనులు, మీ కాల్స్ మీరు మాట్లాడుకోవచ్చు అంటూ వెటకారాన్ని కొంచెం కోపాన్ని కలిపి పలికింది అను. ఏంటది చేతిలో? ఓ కాఫీనా, థ్యాంక్స్ అను, బుర్ర పగిలిపోతోంది, భలే టైంకి తీసుకొచ్చావంటూ టాపిక్ డైవర్ట్ చేస్తూ కప్పు అందుకుని తాగుతున్నాడు కృష్ణ కొంచెం రిలాక్స్ అయి. కాఫీ ఎందుకు తెచ్చావు అన్నాడు చిన్నగా. అప్పటి వరకు తను ఎందుకు తెచ్చిందో కూడా తనకే అర్థం కాలేదు. అవును ఎందుకు అని ఆలోచిస్తూనే ఉంది తను. నిన్నే అను ఇంకా మెల్లగా అన్నాడు కృష్ణ. దాంతో అను కొంచెం తడబడుతూ అది ఈ ఫైల్ తీసుకొస్తుంటే అటెండర్ నా చేతికి ఇచ్చారు, ఈ టైంలో నువ్వు కాఫీ తాగుతావంట కదా అంటూ నోటుకొచ్చిన అబద్ధం చెప్పేసింది తను. దాంతో కృష్ణ తనలో తానే నవ్వుకుని అటెండర్ ఇచ్చారా అని అడిగాడు. ఆయనే ఇచ్చారు. నమ్ముతాడా? నమ్మకమైనా పర్లేదు, నన్ను రివర్స్లో ఏం క్వశ్చన్ చేయకుండా ఉంటే చాలనుకుంటూ కృష్ణ వైపు చూస్తోంది తను. దాంతో కృష్ణ తన ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకుని
ఆహా, అంత ఈజీగా వదులుతానా? దొంగ ఇప్పుడిప్పుడే బయటపడుతుంటే అనుకుని, ఇంతకీ ఫైల్ ఏంటి అన్నాడు కావాలని. అది లాస్ట్ ప్రాజెక్ట్ కోడ్స్ అంది ఫైల్ చివరిని నలిపేస్తూ అను. అది అరుణ్ ఎప్పుడో ఇచ్చేశాడే, చాలా కూల్గా అతనికి అంటాం. ఇచ్చేశాడు అంటూ, ప్రజెంట్ ప్రాజెక్ట్వి అందను. ఏంటి అప్పుడే అయిపోయాయా? నువ్వు బ్రిలియంట్ వర్కర్ అని తెలుసు కానీ ఇంత డెడికేటెడ్ అని తెలియదు. ఏది లేవు చూస్తాను అంటూ ముందు కొంగాడు కృష్ణ. అను, నీకు కవరింగ్ చేయడం కూడా రాదు, మరి ఎందుకు వచ్చావే అనుకుంటూ, లేదు నువ్వు చెప్తావని అంటే ఏదో నసుకుతోంది అను. అను, అబద్ధం చెప్పినా తిన్నట్టుగా ఉండాలి. ఈసారి వచ్చినప్పుడు కొంచెం నేర్చుకోవే అనుకున్నాడు కృష్ణ. అను నవ్వుతోంది, కృష్ణ కూడా నవ్వుకున్నాడు. ఇద్దరి మధ్య ఒక డిఫైన్ చేయలేని భాష నడుస్తోంది. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ సార్ అన్న పిలుపుతో ఇద్దరూ తేరుకుని డోర్ వైపు చూడగా అక్కడ మైనా అసహనంగా వెయిట్ చేస్తూ కనిపించడంతో అను వెళ్ళిపోయింది. కానీ కృష్ణ అనుని ఇంకా ఆడుకోదలచి, అను మీరు తెచ్చిన కప్ అన్నాడు నవ్వుతూ. దాంతో అను తల కొట్టుకుని ఆ కప్ తీసుకుని వెళ్ళిపోయింది. అదంతా చూసిన మైనా, ఏంటి వీళ్ళిలా ఇని ట్రాక్ అనుకుంటుంటే, ఇంతలో కృష్ణ ఏంటని అడిగితే ఫైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మైనా. బయటకు వెళ్ళిన అను లోపల దొరికిపోవడానికి చెప్పిన రీజన్స్ గుర్తు తెచ్చుకుని నవ్వుకుంది. ఇంతలో గాయత్రి దగ్గరగా వచ్చి, కాఫీ ఎందుకు పట్టుకెళ్ళావే అని మెల్లిగా అడిగింది. అది గ్లాస్ డోర్ నుంచి చూస్తే తలపట్టుకుని కూర్చున్నారు, అందుకే కాఫీ తీసుకెళ్లాను అని ట్రాన్స్లో చెప్తోంది అను. దాంతో గాయత్రి మొదలైంది అని నవ్వుకుని కృష్ణ క్యాబిన్ వైపు చూడగా తన మైనాతో మాట్లాడుతున్నాడు. అది చూసిన గాయత్రి, నువ్వు తైలం వేశావు, అది అక్కడ మంత్రం వేస్తుందేమో చూడు అంటూ చూపించింది. దాంతో అను అటువైపుగా చూసి కోపంగా బుసలు కొడుతోంది. కానీ తన ఎక్స్ప్రెషన్ మాత్రం శాంతంగా మార్చేసింది. తను ఎవరితో మాట్లాడితే నాకెందుకే, ఏదో ఫ్రెండ్ బాధపడుతున్నాడు కదా అని కాఫీ ఇచ్చాను అని ఎంతో నిర్మలంగా చెప్పింది అను. అను మాటలకి దెబ్బ గాయత్రి షాక్ అయింది. గాయత్రికి అలా చెప్పినా మాటి మాటికి క్యాబిన్ వైపు చూడడం, వాళ్ళు వర్క్ చేసుకుంటూనే జోక్స్తో ఎంజాయ్ చేయడం కనిపించి ఆ కోపమంతా పని మీద చూపిస్తోంది అను. మైనా అయితే ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తోంది. అది ఇంకా అనీసీగా అనిపించింది. మైనా వెళ్ళిపోయిన తర్వాత గమనిస్తూనే నవ్వుతూ వీడియో కాల్స్లో మునిగిపోయాడు కృష్ణ. లంచ్ కూడా తన క్యాబిన్లోనే చేశాడు. ఇదంతా చూస్తూ అనుముడు పాతాళానికి చేరి అందరినీ విసుక్కుంటోంది. ఈ కుండబట్టలేక బయట నుంచి లోపలికి చరవాణి ద్వారా సందేశం పంపగా నేను అనుని డ్రాప్ చేయాలని రిప్లై రావడంతో సరే అని రిటర్న్ పంపించారు. ఇంటికి వెళ్ళే సమయానికి గాయత్రి కంగారుగా, అను నాకు ఇంపార్టెంట్ పని ఉందే, నువ్వు వచ్చే నేను వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయింది గాయత్రి. ఏమైందే ఊసే ఆగవే అన్నా కూడా తుర్రుమంటూ వెళ్ళిపోయిన జింకపిల్లని అప్పుడే నిద్రలేచిన నత్తి ఏం పట్టుకోగలదు. బయటికి వెళ్ళిన గాయత్రి డన్ అంటూ మెసేజ్ చేసి ఇంటికి పయనమైంది. నీరసంగా బ్యాగ్ సర్దుకుంటూ కిందకొచ్చిన అనుకి కృష్ణ వెయిట్ చేస్తూ కనపడ్డాడు. దాంతో స్కీమ్ కొంచెం కొంచెం అర్థమవుతోంది. చుట్టూ చూసింది, తన బ్యాచ్మేట్స్ ఎవ్వరూ కనిపించలేదు. కృష్ణను చూస్తుంటే నవ్వుతున్నాడు. దాంతో పూర్తిగా అర్థమైంది. అతను వదిలి ఆటో స్టాండ్ వైపు వెళ్తుంటే కృష్ణ వచ్చి తను చేయి పట్టుకుని కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఇంతలో అను ఏదో అనబోతుంటే ష్ అంటూ కోపంగా పెట్టాడు కృష్ణ. కృష్ణ ఫేస్ చూసి అను సైలెంట్ అయిపోయింది. కానీ కృష్ణ మాత్రం లోపల నవ్వుకుంటున్నాడు. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.